RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం రామవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిలుముల్లా మీనా ఇంటింటి ప్రచారం జోరు కొనసాగుతోంది. ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తూ మన ఊరి అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా చేస్తానని, ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో భాగంగా చిలుముల్లా మీనా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మండల నాయకులు తుమ్మల యాకన్న, మండల పార్టీ నాయకులు తూలా కుమారస్వామి, ఎంపీపీ అప్పారావు, మార్గం భిక్షపతి మరియు సీనియర్ నాయకులు మునిగల సత్యనారాయణ, కుల్ల మాజీ సర్పంచ్ వెంకటయ్య, కర్ర వెంకటరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిలుముల్లా ఎల్లయ్య, కుల్ల సోమయ్య, గజ్జల నవీన్, వాసం బాలయ్య, ఆకోజు సాంబయ్య, కాల్వరాజు, ఉడుత, గజ్జల సోమయ్య, గుణేషు, నాలం సాయులు, చిలుముల్లా కుమారస్వామి, గ్రామ ప్రముఖులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే మొత్తం ఒక్క ఊరితో కాదు కదా, ఏమైంది మనం అందరం రైతులమే కదా, ఇక్కడనైతే రైతు కుటుంబాలే. మరి యూరియాకి ఎన్ని తిప్పలు పడుతున్నామో ఆలోచించుకొని మీరు మర్చిపోతారు. నిన్నటి దాకా క్యూలో నిలబడి చెప్పులు పెట్టి మళ్ళీ పాత పద్ధతి 10 ఏళ్ల కింద ఉన్న పద్ధతినే తీసుకురాగలను. అంటే ఇదే మార్పా? 420 హామీలు ఇచ్చారు. మరి ఆడవాళ్ళకి 4000 వస్తే మరి మాకు 2000 చందా ఇస్తే సంతోషిస్తాం. అదే 2000 ఒక్క నెల ఇయ్యరాదమ్మా మాకు చందా, 4000 ఇస్తాను కదా, అయితేలేదా? మరి ఎందుకు అడగరు? రైట్, ఇప్పుడు చెప్పినావు. అడగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం మన చేతులు ఉన్నది ఆయుధం, తుపాకీకి ఇదే వేసి ఒక్కసారి కాంగ్రెస్ ను ఓడగొడితే ఏమైతుంది? ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పితే ఏమైతే బుద్ధి చెప్పాలంటే ఈసారి బీఆర్ఎస్ ను గెలిపియాలి. ఈ 420 హామీలు బంద్ చేయాలి. 4000 ఇచ్చేది లేదు, 2500 ఇచ్చేది లేదు, తులాం బంగారం 1,00,000 రూపాయలకి అయింది. నేను ఇయ్యలేను. నేను వచ్చారు అన్ని బంగారు కుండలు పెట్టిపోయాడు కేసీఆర్. ఇక నేను దోసుకొని పోతా అనుకుని వచ్చారు ఖాళీ బిందెలట. మరి మీకు ఇయ్యదట, ఏం చెప్తారు? మొన్న దయాకర్ రావు గారు కూడా అదే చెప్పాడు. చీరలు ఇచ్చారు, అందరికి ఇయ్యలే. కేసీఆర్ ప్రభుత్వంలో అందరు 18 ఏళ్ళు నిండిన ఆడపడుచులు అందరికి ఇచ్చినాం. విన్నారా? ఇల్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎంత తిన్నారో మీకే తెలుసు. ఆ ఇల్లు గింతే ఇయ్యడుతోని. ఇంకోటి 5 లక్షలు అన్నారు, అలా 60,000 కట్ అయితే జాగ్రత్త, ఎన్ఆర్ఈసీ కింద మార్చిండ్రు. ఇక మీ చీరల సంగతి ఇప్పటి వరకు చెప్పిండ్రు దయాకర్ రావు గారు. నేను మీరు అన్ని పెట్టారు, మరి ఫోటోలు ఎందుకు పెట్టిర్రు, సిగ్నేచర్ ఎందుకు పెట్టారు, అవన్నీ మీ అప్పే. మీరు 1200 కట్టవలసిందే. ఏ చీర తీసుకున్న వాళ్ళు ఎప్పుడో అప్పుడు నోటీసులు వస్తాయి, మీరు కట్టవలసిందే. మీకు తెలియకుండానే కట్ అవుతాయి మీ అకౌంట్లో, మీకు తెలియకుండానే కట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫోటోలు పెట్టిరు, సిగ్నేచర్ చేసారు. ఏమిస్తావు అయ్యే పాయా, మీకు ఇచ్చే తీసుకున్న సిగ్నేచర్ పెట్టిరి, సంతకం పెట్టినే పెడతారు అప్పు ఉన్నట్టు. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యంగా మనం చిన్న పని చూస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ కూడా మనకేం వేయలేదు. దొరల పరిపాలన వాళ్ళకి అంతేందుగా అంటే 2-3 దొరలు ఉంటాయింది. ఎన్టీ రామారావు నాయకత్వానికి వచ్చిన తర్వాత ఒక మహిళలను గుర్తించిండు, బియ్యం ఇచ్చిండు, గ్రామాలలోనే ఒడ్లు కాంటబెట్టించిండు. అది వరకు మార్కెట్ పోతే అంత దోపుకోవాలనేది ఉండే. అప్పటి నుంచి మనం అంతా కూడా చైతన్యమైనాం. ఈ భారతదేశంలో దేశానికి స్వతంత్రం తెచ్చింది గాంధీ తాత. మన రాష్ట్రం ఏర్పరిచింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ వల్లనే పావులెత్తు బంగారం లేని మహిళా అక్కలందరూ కూడా ప్రతి వాళ్ళ మెడలో 4-3 తులాల బంగారం ఉన్నది. మరి వాళ్ళందరూ కూడా రైతు బంధు వేయడం వల్లనే అందరూ వచ్చి వ్యవసాయం చేసుకోవడం జరిగింది. మన గ్రామంలో 1800 ఎకరాలు ఉంటే 1500 ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చిండు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు రైతు బంధు పెట్టిండు. ఇక నుంచి కూడా ఇచ్చేది లేదు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే ఆయన ముఖం పలసపడిపోతుంది కాబట్టి అవి కూడా వారకుండా అయిపోతాం. రైతులకు చాలా కష్టాలు వస్తాయి. కరెంటు రాదు. మన గ్రామం కాడికి మాట్లాడినట్టు ఏంటంటే ఈ గ్రామంలో మనకు సబ్ స్టేషన్ ఎమ్మెల్యే అరువు రమేష్ గారు ఉన్నప్పుడు మన వృత్త వాళ్ళను యాదవులందరినీ బతిలాడి పంచరాయి భూమిలో మేము కట్టమని కరెంట్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు పంచరాయి భూమిని వాళ్ళు తీసుకొని వాళ్ళ పట్ట భూములు ఇచ్చి మనకు సబ్ స్టేషన్ ఇచ్చింది. ఇవాళ మన గ్రామంలో ఒక్క మోటార్ కూడా కాలకుంటాయి. అదొకటి. కరెంటు అంటే సమస్య చాలా పెద్దది. ఇవాళ మనకు అన్ని తీరులో కూడా రైతు బంధు, కరెంటు, ఇవాళ మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చినాం. బతుకమ్మ పండుగ అంటే మహిళలు ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు.
తిరుపతి వెంకటేశ్వర్ల దేవుని కంటే ఎక్కువ కూడా తెలంగాణ ప్రాంతంలో మహిళలను గుర్తించి బతుకమ్మలను ఏర్పరిచి ప్రతి మహిళను కూడా ఒక ఆట పాటలతోటి కూడా అందరూ బజార్ మీదకి వచ్చి వాళ్ళ కోలను పాడుతున్న మహిళలను చూస్తే ఎంత ఆనందం ఉన్నది. కోట్లు పెట్టి తీసే సినిమాల కంటే ఇలా మన కోలాటల పాటలతోటి కూడా ఎంతో ఉత్సాహపడతారు. మన కళ్ళ ముందట మన యువకులు ఉన్నారు, సెల్లు చూస్తూ ఉన్నారు, సెల్లు ప్రపంచం అంతా ఉన్నది. మరి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామం అభివృద్ధి అయింది. ఈ గ్రామం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మన గ్రామంలో 5వ తరగతి ఉన్నదాన్ని 10వ తరగతి చేసుకున్నాం. మన గ్రామంలో మనకంటే పెద్ద పెద్ద గ్రామాలలో కూడా సబ్ స్టేషన్ లేదు. మన దగ్గర కూడా యాదవుల సహకారంతో, యాదవులు అంటే గొల్లవాళ్ళ సహకారంతో వాళ్ళ పట్టాపు ఇచ్చి పంచరాయని వాళ్ళు తీసుకున్నారు, కానీ దానిలో వాళ్ళు ఏం వాడుకోవడం లేదు. మరి వాళ్ళు సహకరించారు. ఇలా గుళ్ళ గురించి కూడా కొందరు దాతలు జాగాలు ఇచ్చారు. మనం పోషమ్మ గుడి కట్టుకున్నాం, మన బొడ్రా వేసుకున్నాం. ఇవాళ రామాలయానికి కూడా ఒక 50 లక్షలు మంజూరు అయినది. ఇవాళ మన ఊరిని పోషపల్లి శ్రీనివాసరెడ్డి గారితో మనం దత్తత తీసుకొని ఎర్రబెల్లి దయాకర్ పంచాయత్ షాప్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మన పటేల్ కుంట కాంచెలు ఇక్కడికి రోడ్డు వేయించుకున్నాం. గౌడ సంఘానికి కూడా కమిటీ హాల్ కట్టేయడం జరిగింది. తెలుగుదేశం ఉన్నప్పుడు యాదవులకు కూడా జరిగింది. మహిళా సంఘాలకు కూడా మన గ్రామ పంచాయతీ కూడా మంజూరైంది. జాగలేక కట్టలేదు, దాని మీదనే మహిళా సంఘాలకు కూడా ఒకటి కట్టాలని కూడా ఫండ్స్ కూడా మంజూరైంది. మరి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకి ఏం మంజూరు కాదు. నేను వాళ్ళని విమర్శించడం కాదు, మీరందరికీ కూడా తెలుసు. సెల్లు చూస్తూ ఉన్నారు. మహిళలందరికీ సీరియల్ ఇచ్చేవాళ్ళు కేవలం మహిళా సంఘాలకే ఎందుకు ఇచ్చారంటే, మహిళా సంఘాలు లోన్ ఎత్తుకుంటారు కాబట్టి, బ్యాంకులో వాళ్ళ అకౌంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియకుండా డబ్బులలో కట్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అధికారం 2 సంవత్సరాలు వెళ్ళింది. మరి ఒక్కటేసారి చీరిచ్చారు. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, మహిళలకు సీరియల్ ఎగ్గొట్టిండ్రు. ఇవాళ బస్సు ఛార్జీలు పెంచి, మొగోళ్ళు ఛార్జీ పెంచి ఆడదాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఆటో కార్మికులు ఇవాళ పాత ఇనుప సామాన్లకు ఆటోలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. డాక్టర్లతో ఇసుక అమ్ముకునే వాళ్ళందరూ కూడా మన పొలిమేరలో దొరికే ఇసుకను కూడా మనం తెచ్చుకోకుండా గోదావరిని ఇసుక తీసుకొస్తూ రావాలని కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లున్నదంటే దొరవారి మీద నిప్పుబడ్డట్టు అయితే తీసుకుంటూ పోయేది. కానీ పనోడు వచ్చే తీయాలి అంటే పనోళ్ళు ఎవరు? ఓటర్సు. కాబట్టి వాళ్ళ అధికారం కొరకే లక్షల కోట్లు సంపాదించుకుని తప్ప పేద ప్రజలకు పనిచేసేటోళ్ళు కాదు. మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో దయాకర్రావు నిలబడతా ఉన్నాడు. మన కాన్స్టిట్యూషన్లో అందరికీ కూడా గుర్తిస్తాడు. ఇలా దయాకర్రావు దయవలన, పోషపల్లి శ్రీనివాసరెడ్డి దయవలన మన గ్రామాన్ని సీసీ రోడ్లు పోసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇప్పుడు కూడా చిరుముళ్ళ మీదతోటి ఈ గ్రామ నాయకులు అందరం కూడా ఆమె ఎమ్మటిని కూడా తెలిసి తెలియకపోయినా కూడా ఒక నిరుపేద కుటుంబరాలు కాబట్టి ఆమె చదువుకున్న వ్యక్తి. ఆమెతోటి అన్ని విధాలు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దే బాధ్యత మాది. కాబట్టి మీ గ్రామారం గ్రామ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీనస కత్తెర గుర్తు మీద 8 వార్డు మెంబర్లను గెలిపించి ఈ వర్ధనపేట మండలంలో రామారం గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీ ఎన్నుకొని రామారం గ్రామ ప్రజలందరూ కూడా మన దయన్న ఆశీస్సులు అందుకోవాలి. కేసీఆర్ కూడా మన యొక్క ఓట్ల మెజార్టీ చూపెట్ట దాదాపు నేను అనుకుంటాను ఒక 300 మెజార్టీతో మనం గెలుస్తాను అని నేను అనుకుంటా ఉన్నా. అది తప్పకుండా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ముగించుకుంటాం. లాస్ట్ మాజీ ఎంపీటీసీ గారు మాట్లాడుతూ